మనసా కవ్వించకే నన్నెలా. అహింస ఎందుకు పాటించరు? చాలా మందికి ఎదుటివారిని హింసించే మనస్తత్వం సహజంగా ఉంటుంది. వారికి తెలియకుండానే ఆ పని చేస్తారు వారు. ఎందుకు ఎదుటివారిని హింసిస్తున్నారు అని విశ్లేషణ చేస్తే తేలిన కారణం ఇది. మీరు మీ కుటుంబం నుంచి, మీ స్నేహితుల నుంచి, ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలను ఆశిస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు వారి మీద రాగద్వేషాలను పెంచుకుంటారు. మీరు ఆశించినట్టు వారు ఉంటే గొడవలేదు, మీరు సంతోషంగా ఉంటారు. కానీ సగం సేపు వారు మీరు ఆశించినట్టు ఉండరు. ఎందుకు? వారు కోరుకున్నట్టు వారి ఇష్టానుసారం ఉంటారు వారు. అందరూ మీ మాటే వినాలని మీరు అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఎదుటివారికి కూడా వారి ఫ్రీ విల్ ఉంది అనే విషయం మీరు గ్రహించరు. భగవంతుడు మీ ఒక్కరికే ఫ్రీ విల్ ఇచ్చి తక్కిన వారికి ఇవ్వకుండా ఉంటే అది బాగుండేది. కానీ పాపం అలా చేయలేదు భగవంతుడు. అందువల్ల మీరు ఎదుటి వారి నుంచి ఆశించినవి వారు నెరవేర్చరు. మీకేమో మీరు ఎదిగిన కొద్దీ మీరు ఆశించేవి కూడా మీతో పాటు పెరుగుతూ వస్తాయి. కొంతమందికి మరీ చిన్న విషయాల్లో కూడా చాలా పట్టింపు ఉంటుంది. ఆకుపచ్చ రంగు కావాలంటే ఏదో ఒక ఆకుపచ్చ కాదు, అందులో కూడా ప్రత్యేకించి లేత ఆకుపచ్చో ముదురు ఆకుపచ్చో కావాలి. అలా తీర్చకపోతే పిచ్చి కోపం వస్తుంది. ఆశించిన ఫలం దక్కకపోతే సహజంగా మీరు బాధపడతారు. మీరు బాధపడితే ఆ బాధకు కారణమైన వారిని దుయ్యబడతారు. ఇది సహజమైన ప్రతిస్పందన.